లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు.
ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకు ప్రభు నామమున మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. వేకువను లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఆశీర్వాదకరం, ఆనందకరం. ప్రభుతో ప్రారంభించుట మనకు క్షేమకరం. ఆ దేవునితో ప్రారంభించినప్పుడు దినమంతయు ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తాయి. అనుదినము ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన కాపరత్వంలో, ఆయన నీడలో ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా మనము మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం. రండి అందరం కలిసి ధ్యానం చేద్దాం. 16వ కీర్తన చివరి ధ్యానంకి వచ్చాం. మరి ఈనాటితో ఈ చివరి ధ్యానం ముగిస్తుంది. మరలా 17th సామ్లోకి మనం వెళ్తాం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ ధ్యాన అంశములు బట్టి, దైవ ప్రేరితమైన సువర్తమానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనపూర్వకంగా ఈ ధ్యానమును మరలా ప్రారంభిద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ధ్యానాంశమును బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తూ, నీలో నీ ప్రేమలో మేము కొనసాగుతుండగా మా అందరి ఆధ్యాత్మిక జీవిత అనుభవాల్లో మీరు మాకు తోడైనందుకు స్తుతులు చెల్లిస్తూ, నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని వృద్ధి పొందింపచేయమని వేడుకుంటూ ఈనాటి ధ్యానమును ప్రభ మీరే మాకు వినిపించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 16వ కీర్తనలోని 10వ వచనం, 11వ వచనం, 2 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిన్న దినము ధ్యానం చేస్తూ నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది అంటూ 9వ వచనంలోని 2వ భాగాన్ని ధ్యానం చేశాం. సో శరీరము గురించి మాట్లాడి ఆ తర్వాత ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఈ లోకములో నా శరీరాన్ని విడిచిపెట్టాను, నాకు నిరీక్షణ ఇచ్చావు. ఎందుకనగా నా ఆత్మను నీవు పాతాళంలో విడిచిపెట్టవు. ఒకసారి ఆలోచించండి. యేసుప్రభువు వారి ఆ శిలువ కార్యాన్ని చివరిలో ఆయన మాట్లాడిన మాట, ఆ 7 మాటల ధ్యానంలో మనము ఆ చివరి మాట, అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచి తన ప్రాణమును విడిచెను. ప్రాణమును విడవకముందు తండ్రికి ఆత్మను అప్పగించాడు. ప్రాణము విడిచిన తర్వాత ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి వాడు అరిమతె యోసేపు సమాధిలో ఉంచారు. కాబట్టి ఈ దేహము సమాధికి చేరింది, ప్రాణము విడిచిపెట్టబడింది, ఆత్మ అప్పగించబడింది. కాబట్టి ఆత్మ తిరిగి దేవుని సన్నిధికి వెళ్తుంది. బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఆ మాట, మన్ను అనేది వెనకటి వెళ్ళే మంటికి చేరుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. సో దేవుడు ఆత్మను వదిలిపెట్టాడు, ఈ మట్టిని విడిచిపెడతాడు అంతే. ఎందుకంటే మట్టి అక్కడ పనికిరాదు కాబట్టి, మట్టి అక్కడికి వెళ్ళదు కాబట్టి, మట్టితో అక్కడికి వెళ్ళం కాబట్టి, మట్టి పనికిరాదు కాబట్టి, మట్టితో ఉపయోగం లేదు కాబట్టి. కానీ ఆత్మ దేవుని యందు విశ్వసించి రక్షించబడితే ఆ ఆత్మ దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో, దృక్పథంలో చాలా విలువైనది. విడిచిపెట్టబడేది కాదు ఆత్మ. ఇట్ గోస్ టు గాడ్ బ్యాక్ అగైన్. కాబట్టి బాడీ ఐ లివ్, బట్ ద స్పిరిట్ ఐ సబ్మిట్. సోల్ దట్ గోస్ అవుట్. ఆ ధనవంతుడి వృత్తాంతంలో విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నవాడు, కొట్లు పెద్దవి చేసుకుని ఆ వృత్తాంతంలో, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అంటాడు. సో ఆ ప్రాణం విడిచిపెట్టబడేది, అది దేవునికి అక్కర్లేదు. ప్రాణం, దేహం నీకు అక్కర్లేదు, ప్రాణం దేవునికి అక్కర్లేదు. కానీ ఆత్మ
అది దేవుడు అనుగ్రహించింది కాబట్టి ఆ ఆత్మ దేవునికి చెందేది, దేవునికి చేరేది. కాబట్టి ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంట. నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వు. దేహానికి కుళ్ళు పట్టనేమో కానీ ఆత్మకు కాదు. ఆశీర్వాదకరంగా ఆశ్చర్యకరంగా ఈ 7వ వచనం నుంచి లేకపోతే 8వ వచనం నుంచి చివరి వరకు ఉన్న ఈ వాక్య భాగము కొత్త నిబంధనలో అపోస్తలులు వారి సువార్త కొరకు ఈ వాక్య భాగాన్ని ఎన్నుకుంటారు. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం. పేతురు ప్రసంగిస్తూ 25వ వచనం చూడండి. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా కుడి పార్శ్వమున ఉన్నాడు. 8వ వచనం చూడండి. అక్కడ 8వ వచనం, ఇక్కడ 25వ వచనం. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నా శరీరం కూడా నిరీక్షణ కలిగి. అందుకే నేను ధ్యానం చేసి చెప్పాను, మై ఫ్లెష్ షల్ రెస్ట్ ఇన్ హోప్ అనే మాట చెప్పాను. ఆ శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గంలో తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. ఈ మాటలన్నీ కూడా ఈ కీర్తన నుంచి ఎత్తి రాసిన కీర్తనలే. ఆ విషయాన్ని పేతురు భక్తుడు చెప్తూ అంటాడు 29లో, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడి అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండను కనుక అతడి గర్భఫలంలోంచి అతని సింహాసనం మీద ఒకడు కూర్చున్న బెదరని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎదిగి, క్రీస్తు పాతాళంలో విడబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. ఆ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరం సాక్షులం. సో ఈ కీర్తనను ఎత్తి రాస్తాడు అక్కడ. ఆనాడు యేసుప్రభువు వారి సిలువ వేసి ఆయన చనిపోయాడని భావించి మన ఆ యూదామత నాయకులకు పేతురు జ్ఞాపకం చేస్తూ, ఆయన శరీరం విడవబడలేదండి, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదండి. ఈ విషయం దావీదు చెప్పాడు. దావీదు చనిపోయి సమాధి చేయబడ్డాడు, మన మధ్యలో ఉంది ఆ సమాధి. దావీదు తన గురించి కాదు, క్రీస్తు గురించి రాశాడు అంటూ పేతురు చెప్పడం మనకు జ్ఞాపకం చేసుకో. ఇదే విషయాన్ని పౌలు కూడా మాట్లాడతాడు. 13వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 13:35. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను. కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. సో దావీదు చెప్పాడు. దావీదు చెప్పింది తన గురించి కాదు. దావీదు చనిపోయాడు, మనం పాతిపెట్టాం, మన పితరులు పాతిపెట్టారు. సో దావీదు చెప్పింది తన గురించి కాదు, తన గర్భంలోంచి జన్మించబోయే దేవుని కుమారుడు గురించి చెప్పాడు అంటూ అక్కడ మరి జ్ఞాపకం చేసుకుంటాడు. సో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంటే ఎ హోప్ ఆఫ్ రిజరెక్షన్ గివెన్ బై ది రిజరెక్టెడ్ లార్డ్. పునరుద్ధారుడైన క్రీస్తు ద్వారా పునరుద్ధార నిరీక్షణ మనకు అనుగ్రహించబడింది. ఆ వాస్తవాన్ని ఇక్కడ తెలియచేస్తుంది. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు. జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు. వాట్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్. జీవ మార్గం అంటే ఏంటండి? జీవం అంటే జీవించి ఉండడం. సో జీవ మార్గం అన్నప్పుడు నిత్య జీవ మార్గము. అది క్రీస్తు కాలం వరకు మనుషులకు అనుగ్రహించబడింది కాదు. అది నిత్య జీవం అనే ఆ వాగ్దానము దేవుడు తన కుమారుని ద్వారా విశ్వాసులకు అనుగ్రహించింది. దేవుడు తన కుమారుని ద్వారా విశ్వాసులకు అనుగ్రహించింది నిత్య జీవం అనమాట. ఆ జీవ మార్గము నీవు నాకు తెలియచేసేది అంటే ఎవరి ద్వారా తెలియచేయబడింది? జీవ మార్గము క్రీస్తు ద్వారా తెలియచేయబడింది. ఆ మార్గం ఎవరు? ఆయనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఈజ్ ద వే. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడంటే. సో జీవ మార్గం ఆయన. కాబట్టి
కుళ్ళు పట్టనీయు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేటివి అంటాడు. 49వ కీర్తన కూడా ఒకసారి చూద్దాం. 49వ కీర్తన 7వ వచనంలో కూడా, ఎవడును ఏ విధము చేతులను తన సహోదరుని విమోచించలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. అనగా ఆ గీతము, కోరవ గీతం కుమారులు ఆ గీతము ఆలపించే సమయానికి క్రీస్తు సంఘటన జరగలేదు కాబట్టి ఆ రోజుల్లో వారికి అది ఒక ఆశ, నిరీక్షణాస్పదమైన ఆశ. కానీ ఈ రోజుల్లో మనకు అది నెరవేర్చబడిన ఒక గొప్ప సంఘటన. అది వారి ఆశ, నేడు అది మనకు నిరీక్షణ. వారు ఏమంటారంటే, కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లుగా వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు అంటాడు. కాబట్టి దేవుడు తన కుమారుని మన మధ్యకు పంపించి కుళ్ళు చూడకుండా బ్రతుకున్నట్లుగా ప్రాయశ్చిత్తము జరిగించాడు దేవుడే. సో వారికి తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు అని ప్రశ్నించిన ఆ కీర్తనకారునికి జవాబు ఏంటంటే, ప్రాయశ్చిత్తం జరిగించటకు దేవుడే తానే స్వయంగా తన కుమారుని మన మధ్యకు పంపించి ప్రాయశ్చిత్తార్థ బలిగా, బల్యర్పణ గావించబడి మనందరికీ ప్రాయశ్చిత్తం జరిగించాడు. అందుకే జీవ మార్గము నీవు నాకు చేసేదవు అనగా దావీదుకు ఆ సమయానికి తెలియదు. దావీదు కాలానికి అది భవిష్యత్ సంఘటన. అందుకే చేసేదవు అంటాడు. ఆ తర్వాత 2 మాటలు చూడండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిలో, ఈ లోకంలో వి సమ్టైమ్స్ ప్రే ఫర్ ది ఎక్స్టెన్షన్. ఇంకొంతకాలం మరణం అంటే భయం మనకి. ఎందుకంటే ఆ నిరీక్షణలో, పునరుద్ధాన నిరీక్షణలో, ఆ పరలోకం చేరుతామన్న నిరీక్షణలో కొంత లోపం మనకు ఉంటుంది కాబట్టి భయం. సో దేవుడు కొంత లైఫ్ ఎక్స్టెన్షన్ చేశాడు అనుకోండి. 90వ కీర్తనలో మోషే అంటాడు కదండి, నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరములు, కానీ ఆయనను ఆయాసము దుఃఖమే. కాబట్టి ఈవెన్ ఇఫ్ యు లివ్ ఫర్ 100 years ఆర్ మోర్ దెన్ దట్, ఆయాసమే దుఃఖమే. కానీ వెన్ యు లీవ్ దిస్ ఫ్లెష్, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసిస్తే అక్కడ సంపూర్ణ సంతోషం ఉంటుంది. అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, అసలు మరణమే ఉండదండి. ఆకలి దప్పులు లేని ఆ మహాప్రపంచం. అందుకే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతుల నిత్యము సుఖములు కలవు. సుఖము కొరకు ఆరాటపడే ప్రపంచంలో మనం ఉన్నాం, కానీ నిత్యము సుఖము అక్కడ ఆయన రాజ్యంలో. అందుకే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవి ఇవి కూడా విభజించబడతాయి. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి మొదట అది వెతకండి. దేవుని ఆశీర్వాదాలు మనకు సొంతమవుతాయి. మరలా చెప్తున్నా, దావీదు కాలంలో అది ఒక మర్మము, భవిష్యత్తు గురించిన ఒక ప్రవచనం. నేటి మన కాలంలో మన కొరకు జరిగించబడిన ఒక కృపాకార్యం. మనం నిత్యము ఆయన సన్నిధిలో సంతోషించే ఒక శ్రేష్టమైన రక్షణ కార్యాన్ని దేవుడు నీ కొరకు, నా కొరకు చేశాడు. అంగీకరిస్తే ఆనందం, తృణీకరిస్తే ఆవేదన. ఏది కావాలో మనమే నిర్ణయించాలి. రక్షణ కార్యాన్ని ఆయన జరిగించాడు, కానీ రక్షణ అంగీకరించడం, తృణీకరించడం అనేది మన చేతిలో ఉంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మాతో మాట్లాడి ఈ 16వ కీర్తనలోని భావగర్భితమైన అనేకమైన మాటలు, సందేశాలు మాకు వినిపించారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తాం. ఈ కీర్తన ముగించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తాం. ఆ నిరీక్షణతో ప్రభా మా జీవితాలు నీలో కొనసాగుటకు మీ కృప దయచేయమని, నిత్య రాజ్యంలోని ఆ నిత్య సుఖ సంతోషాలు పొందగలిగే ఆ ధన్యతను మేము కోల్పోకుండా కొనసాగించుకుంటూ
మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.